హైదరాబాద్ వనస్థలిపురం గుర్రంగూడ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. మద్యమత్తులో రెచ్చిపోయిన యువకులు కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ముందుగా బైక్ను ఢీకొట్టిన చాలక డివైడర్ దాటి మరో కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. థార్ కారులో యువకులంతా మద్యమత్తులో ఉన్నట్లు తేలింది. పరిధిలోని గుర్రంగూడ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థార్ కారు వేగంగా వస్తూ ముందుగా వెళ్తున్నటువంటి టూ వీలర్ ను ఢీకొట్టడమే కాకుండా డివైడర్ దాటుకుని రోడ్డు ఇవతలపైకి వచ్చి 3 పల్టీలు కొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి గురైనటువంటి థార్ కారును మనం చూస్తున్నాం, పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారులో ఉన్నటువంటి ఆనవాళ్లను బట్టి చూస్తే వీళ్ళు మద్యం మత్తులో ఉండడమే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి గ్లాసులు కూడా చూడొచ్చు. డ్రైవింగ్ సీట్ పక్కనే పెట్టుకుని ఒక గ్లాస్ కూడా ఉంది. అంటే వీళ్ళు తాగి రావడమే కాకుండా డ్రైవింగ్ లో కూడా మద్యం తాగుతూ వీళ్ళు నడుపుకుంటూ వస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్నటువంటి టూ వీలర్ ను ఢీకొట్టారు. ముందుగా టూ వీలర్ పైన సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి 2 యువకులు ఉన్నారు. ఆ యువకులను ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా కారు డివైడర్ ను దాటుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టి రోడ్డు ఇవతల వైపుకి వచ్చింది. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి వైపు చూస్తే ఇంజాపూర్ దగ్గర నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో రోడ్డు అవతల నుంచి వస్తున్నటువంటి తారు కారు ముందు వెళ్తున్నటువంటి టూ వీలర్ ను ఢీకొట్టడమే కాకుండా పూర్తిగా వంగిపోయినటువంటి ఎలక్ట్రిక్ పోల్ ను మనం చూస్తున్నాం. ఆ పోల్ ను ఢీకొట్టిన తర్వాత ఒకసారిగా తారు కారు ఇటువైపుకి వచ్చింది. ఈ క్రమంలో రోడ్డు యువతలకి డివైడర్ దాటుకుని వస్తున్నటువంటి క్రమంలో ఇంజాపూర్ వైపుగా వెళ్తున్నటువంటి మరొక ఎర్టిగా కారును కూడా ఢీకొట్టింది. అంటే ముందు వెళ్తున్నటువంటి టూ వీలర్ ను ఢీకొట్టడమే కాకుండా ఇటువైపుగా వెళ్తున్నటువంటి ఎర్టిగా కారును కూడా ఢీకొట్టి మొత్తం 3 పల్టీలు కొట్టి తారు కారు ఇక్కడ ఆగిపోయింది. కారులో మొత్తం 4 ఉన్నట్లుగా తెలుస్తోంది. టూ వీలర్ పైన ఉన్నటువంటి 2కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళిద్దరూ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతా ఉన్నారు. కారులో ఉన్నటువంటి వారిలో డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అనిరుద్ధ్ గా గుర్తించారు. తనకు కూడా తలకు తీవ్రమైనటువంటి గాయమైంది. మొత్తం ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళు కూడా 4 గాయపడ్డారు. ఎట్టిగాలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తం అంటే ఈ ప్రమాదంలో ఇప్పటికే 6 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. స్పాట్ లో ఎవరు చనిపోలేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు చూస్తే తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళు పునఃప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కారులో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మద్యం మత్తులోనే ఉన్నట్లుగా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం నెంబర్ ప్లేట్ కూడా మొత్తంగా కార్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ఆధారంగా ఏడుకొండలు అనే వ్యక్తి పేరుపై ఉంది ఈ నెంబర్ ప్లేట్. సో దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఏడుకొండలు అనే వ్యక్తి కారును ఎవరైనా తీసుకొని వచ్చారా, లేకపోతే కారులో ఏడుకొండలు ఉన్నాడా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం కారులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాతనే ఎక్కడి నుంచి వస్తున్నారు, మొత్తం కారులో ఉన్నటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి అనిరుద్ధ్ మాత్రమే మద్యం సేవించాడా, లేకపోతే 4 కలిసి పార్టీ చేసుకుని వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినా అనేది తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో నైట్ అంటే తెల్లవారుజామున 2:30 ఆ ప్రాంతంలో ప్రమాదాన్ని చూసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారము చాలా వేగంగా వచ్చింది, ర్యాష్ డ్రైవింగ్ తో వచ్చింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కారు పడిపోయిందని చెప్తా ఉన్నారు. మితిమీరినటువంటి వేగం, దానికి తోడు మద్యమత్తులో ఉండడమే కారణంగా తెలుస్తుంది. సో కారులో అదేవిధంగా కొన్ని శాల్వాలు కూడా ఇక్కడ పడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదైనా టెంపుల్ ను విజిట్ చేసి వస్తున్నారా, లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీ ఇంకేదైనా పార్టీలో అటెండ్ చేసి వస్తున్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. డ్రైవింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా మద్యం తీసుకుంటూ నడుపుతున్నటువంటి కారణంగానే ప్రమాదం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ కూడా సేకరించారు. కారు వస్తున్నటువంటి స్పీడ్ ను కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. మితిమీరినటువంటి వేగం, దానికి తోడు మద్యం మత్తులో ఉండడం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. టూ వీలర్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తులను ముందుగా ఢీకొట్టడంతో వాళ్ళు కొద్ది దూరం వరకు ఎగిరిపడ్డారు. ఆ 2 యువకుల పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఎట్టిగా కారు కూడా ప్రమాదానికి గురైంది. అందులో ఉన్నటువంటి వ్యక్తి కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కెమెరామెన్ ప్రభాకర్ తో రవికుమార్, NTV, గురం.